వాస్తవంగా ఇప్పుడు దేశాన్ని నాశనం చేయాలని చాలా శక్తులు ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ అనేటటువంటి వాడు వెనకుండి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఇతర దేశాల నుంచి ఫండింగ్ తెచ్చి వీళ్ళకి సపోర్ట్ చేస్తూ దేశాన్ని నాశనం చేయాలని, దేశాన్ని తక్కువ చేసి చూపించాలని, మన దేశ సాంప్రదాయాన్ని సంస్కృతిని విధ్వంసం చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నట్టుగా కనపడుతుంది తప్ప ఇది ఒక నీట్ పరీక్ష ఎగ్జామ్ సంబంధించినటువంటి కార్యక్రమే కాదనిపిస్తుంది నాకైతే. కావాలని ప్రేరేపించి అలాంటి పిల్లల్ని ఉసుగొల్పి ఓ డ్రగ్గిస్టులా తయారు చేసి దగ్గుకి ఎడిక్ట్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే కొట్టు చంపు అని చెప్పి వాళ్ళు అరుస్తున్నారు. ఎందుకు అరుస్తారు అలాగా? ఎవరు స్టూడెంట్స్ ఎవరైనా అలా అరుస్తారా? అరవరే. కానీ కేవాలని అది ఏదో చేయాలని, దేశాన్ని నాశనం చేయాలని కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈవేళ పోలీసు వ్యవస్థ ఇప్పుడు నీట్ ఎగ్జామ్ అనే పరీక్ష అనేది అది అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులను అరెస్ట్ చేయడం జరిగింది, కొంతమంది సస్పెండ్ చేయడం జరిగింది, మళ్ళీ తర్వాత కాలంలో ఎగ్జామ్ పెట్టడం జరిగింది, చాలా మంది పాస్ అవ్వడం జరిగింది. ఆ గత అయిపోయింది అదంతా. ఇప్పుడు కావాలని దేశాన్ని నాశనం చేయాలనేటువంటి శక్తులంతా కలిసి ఆ నీటి పరీక్ష ఆధారంగా తీసుకుని వేళ గల్లంతు చేస్తూ గందరగోళం చేస్తూ పార్లమెంట్ని కూడా ముట్టడించాలని ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఇదేంటంటే ఇతర దేశాల కుట్ర. మన దేశాన్ని నాశనం చేయాలి. అద్భుతమైన ప్రగతిలో ముందుకు దూసుకెళ్ళిపోతుంది మన దేశం. ఇవాళ చాలా పటిష్టంగా చాలా భద్రతగా ఉంది మన దేశం. కాబట్టి వీళ్ళ ఏంటి, ఈ దేశంలో అస్థిరత ఉంది, ఈ దేశంలో అల్లర్లు ఉన్నాయి, ఈ దేశంలో అన్యాయాలు జరిగిపోతున్నాయి, చిన్న చిన్న పిల్లలు కూడా కొట్టుతున్నారని చూపించేసి దేశాన్ని ఏదో రకంగా నాశనం చేయాలని ఆలోచించే వ్యక్తులతో ఈ రాహుల్ గాంధీ కూడా కలిసి వాడి ద్వారా కానీ అలాగే ప్రకాష్ రాజు వీళ్ళంతా కలిసి కూడా దేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎవరు కూడా నమ్మొద్దు. కాంగ్రెస్ జనతా పార్టీకి ఎవరు సపోర్ట్ చేయొద్దు. ఎందుకంటే ఎక్కడైనా బిడ్డల అన్యాయం జరిగితే ఎవరు చూస్తూ ఊరుకోరండి. ఏదో లీక్ అయింది, అది పొరపాటు అయిపోయింది, వాళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో వేశారు, మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు, మళ్ళీ పాస్ అయిన వాళ్ళు పాస్ అయ్యారు. అది ప్రక్రియ జరుగుతుండగా ఈవేళ దేశం కోసం మన దేశాన్ని నాశనం చేయాలని అనేటువంటి చీడపురుగులు కొన్ని బయలుదేరి ఇలాంటి ధర్నాలు చేస్తున్నాయని నాకు అనిపిస్తుంది. అదే నేను చెప్తున్నాను కదా, ఇతర దేశాలు ఫండింగ్ చేస్తున్నాయి. ఇలాంటి కొంతమంది పిల్లల్ని రెచ్చగొట్టి ప్రేరేపించి మరి భయపెట్టు బాపెట్టు మరి ఏం చేశారో తెలీదు, పిల్లలందరినీ తీసుకొచ్చి అక్కడ లాఠీచార్జీ జరిగే విధంగా వీళ్ళే ప్రేరేపిస్తున్నారు. దేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, పార్లమెంటును ముట్టడించాలని ప్రయత్నం చేస్తున్నారు. 20 రోజులుగా ధర్నా జరుగుతుంది. ఏ రోజన్నా ఒక పోలీస్ అన్న ఒక లాఠీ ఎత్తాడా? లేదు కదా. వేళ ఎందుకు జరిగింది? అరాచకం సృష్టించాలని ప్రయత్నం చేశారు కాబట్టి వేళ గొడవ జరిగింది. ఇప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన బిడ్డలు ఏం చేస్తున్నారు, ఆ పార్టీ చెప్పే మాటలు విని ఆ ధర్నాలో పాల్గొంటున్నారా, వారి జీవితాలు నాశనం అవుతాయి. కాబట్టి మన బిడ్డలు మనం కాపాడుకోవాలా. ఖచ్చితంగా ఎవరికి కూడా అన్యాయం జరిగే పని అయితే మన దేశ ప్రభుత్వం చేయదని చెప్పి నేను నమ్ముతున్నాను. కాదు, 100% స్టూడెంట్ కాదు, వాళ్ళంతా కూడా మన దేశాన్ని నాశనం చేయాలని చూసేటటువంటి శుద్ధ శక్తులు అనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలా. వేళ లాఠీ చార్జీతో అయిపోయింది. రేపొద్దున ఇలాగ అల్లర్లు జరిగి గందరగోళం చేస్తే రేపొద్దున తుపాకీ ఎక్కువ పెడితే వీళ్ళ పరిస్థితి ఏంటి, మన బిడ్డల భవిష్యత్తు ఏంటి? కాబట్టి అలాంటి దుర్మార్గుల మాటలు, కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాటలు నమ్మొద్దు. ఖచ్చితంగా మన బిడ్డలకి అన్యాయం చేసే పని బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు చేయదు. లైక్ ఇన్ని రోజులు మరి ఏ విదేశాలలో తిరుగుతారో అర్థం అవట్లేదు, మరి ఫోన్లన్నా చేతులు ఉండేవో లేవో తెలియదు. కానీ ఇన్ని రోజులు ఆ పిల్లలు పడే కష్టాలైనా సరే, లైక్ ఏదైనా సరే, లైక్ ఏం తెలియదు, లైక్ అమాయకుల ఫస్ట్ టైం గా చూస్తున్నాం అని చెప్పేసి అన్నంత సులువుగా లోపలికి వచ్చేసేసారు. లేదో పిల్లలకి సపోర్ట్ చేద్దామని చెప్పేసి. ఇది ఏమాత్రం అయితే సపోర్ట్ కాదు, వాళ్ళ పార్టీలని లైక్ ప్రమోట్ చేసుకోవడానికి అనుకోవచ్చు, లేకపోతే లైక్ టీవీలో కనిపించడానికి అని అనుకోవచ్చు, ఇంకా చాలా విధాలుగా అనుకోవచ్చు. సో ఏ విధంగా చూసుకున్నా సరే ఇది ఏమంటారు, ఈ ఫండ్స్ గురించి ఏవైతే గత కొన్ని సంవత్సరాల నుంచి లైక్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి ఆ విదేశాల నుంచి వచ్చే ఫండ్స్ గురించి అని అనుకోవచ్చు. సో చాలా విధాలుగా అనుకోవచ్చు. కానీ పిల్లలు లైక్ అమాయకమైన ప్రజలు లైక్ ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే లైక్ వీళ్ళని గుడ్డిగా నమ్మిస్తారు. ఏంటంటే ఒక ఫేమస్ యాక్టర్ వచ్చిండు, లేకపోతే ఈ రాహుల్ గాంధీ వచ్చిండు, లైక్ ఫేమస్ పొలిటీషియన్ అని చెప్పేసి మా బ్యాక్ సైడ్ ఉన్నారు, లైక్ మాకు సపోర్ట్ గా ఉన్నారని చెప్పేసి ఈ పిచ్చి స్టూడెంట్స్ నమ్ముతున్నారు. కానీ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేనట్టే ఉంటారు. సరే ఇంతగానో కొట్లాటలు అయితేనే లైక్ ఇంతమంది పిల్లల ఏమంటారు నెత్తురు బయటకు వస్తుంది, ఒక పిల్లల్ని పోలీసులు కొట్టడం ఇట్లాంటివన్నీ చేస్తారు కదా. మరి ఏదన్నా ఒక పొలిటీషియన్ కైనా సరే, లేకపోతే ఏదన్నా యాక్టర్ కైనా సరే, ఇప్పుడు ప్రకాష్ రాజ్ అయినా సరే, లేకపోతే రాహుల్ గాంధీకైనా సరే, ఎవరికైనా చిన్న గీత కూడా పడ్డదా? పడలేదు. ఎందుకనంటే ఇది వీళ్ళు లైక్ గూండాలను పెట్టించేసేసి పోలీసులను కొట్టిపియడము,
ఇది ఇంకా ఫర్దర్ గా తీసుకెళ్దాం మన పార్టీస్ కి ఎంతో అంతో లైక్ పాసిబుల్ అవుతుంది, ఒక మంచి వేలో మనం మళ్ళీ రాజకీయాలకు రావచ్చు అన్నట్టు ఒక ముసుగులో వీళ్ళు వస్తుర్రు. దాని స్టూడెంట్స్ నమ్మి మోసపోతురు అని చెప్పేసి నిజంగా చెప్పుకోవచ్చు ఈ విషయానికి అయితే. అన్న ఒక్కటన్నా, స్టూడెంట్స్ అంతవరకు చదువుకోరు, నీట్ ఎగ్జామ్ రాసే వరకు చదువుకున్నారు. అట్లాంటి పిల్లలకి పోలీసుల మీద దాడి చేసే ఉద్దేశం ఉండదు, అర్థమైందా? ఇంకోటి ఏంటంటే వాళ్ళకంటూ ఒక డిసిప్లిన్, ఒక మేనర్స్ ఉంటది. లైక్ పోలీసులు కూడా చదువుకొని అంత స్టేజ్కి వెళ్ళారు కాబట్టి లైక్ వాళ్ళకంటూ ఒకటి ఉంటది. ఇప్పుడు వేరే బయట నుంచి వచ్చారో వీళ్ళందరూ వచ్చారో లైక్ వాళ్ళ ముసుగులో వీళ్ళని వేసేసి లైక్ వీళ్ళని కొట్టిపిచ్చేసేసి వీళ్ళని వేరే దారికి తీసుకుని వెళ్ళి ఆ పిల్లలకి అసలుకి నిజంగా చెప్తున్నా, ఇండియాలో రేపటి నాడు చదువు అంటే ఒక ఎడ్యుకేషన్ అంటే ఒక క్రైమ్ లాగా, ఒక ఫ్రాడ్ లాగా తయారైపోతుంది, అర్థమైందా? ఇట్లాంటి ఏమంటారు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఈయన చెత్తన ఎదవాళ్ళు వచ్చేసేసి ఇంకా పిల్లల్ని మొత్తం హతమారుస్తారు. అసలు వాళ్ళ పిల్లల మీద వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు? రేపటి నాడు చదువే వాళ్ళకి రేపటి నాడు భవిష్యత్తు, అర్థమవుతుందా? అట్లాంటి భవిష్యత్తు మీ రాజకీయాల గురించి వాడుకుంటారు. ఒకడేమో లైక్ ఫేమస్ పొలిటీషియన్ కావాలని చెప్పేసి వాడుకుంటుండు, ఇంకోడేమో ఏమంటారు బిల్స్ గురించి, ఫండ్స్ గురించి వాడుకుంటుండు. ఇంతననే మన సిగ్గు శరాలు ఏమైనా ఉన్నాయా మీ బతుకులకు అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఇంతే అన్న. ఇప్పుడు చదువు గురించి, పిల్లల భవిష్యత్తు గురించి అని అంటే ఆఖరికి ఎందుకు ఇప్పుడు నరేంద్ర మోడీ గురించి కూడా మాట్లాడుకుంటుంటే ఆయన ఒక 2 seconds లో 1 seconds లో ఇదంతా ఆఫ్ చేయొచ్చు. కానీ అవతల పర్సన్ విద్యాశాఖ మంత్రి ఎవరైతే లైక్ బీజేపీ సపోర్ట్ ఉన్నారో లైక్ ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉండు కాబట్టి లైక్ ఈయన కూడా ఏమనట్లేదు. ఇక్కడ పిల్లల భవిష్యత్తు గురించి ఏ పొలిటీషియన్ అన్నా, ఏ రాజకీయ నాయకుడు అన్నా ఎవ్వడు పట్టించుకుంటలేడు. వీళ్ళకి ఏంటంటే ఈ ఉద్యమం ఇట్లనే కొనసాగాలి, మేమేం టీవీలలో కనిపించాలి, మా పార్టీలకు మేము ప్రమోషన్ చేసుకోవాలి, ఏమనంటే సింపతి, పిల్లలకి సపోర్ట్ చేస్తున్నామనే సింపతిలో ఉండరు. మరి ఆ సింపతి మరి మీరు చూపిస్తే మీకు అంత దమ్ముంటే మరి మీ మీద ఎందుకో గీత పడలేదు? మరి ఏమంటారు ప్రజలే మా ధైర్యము, ప్రజలే మమ్మల్ని గెలిపించేది, ప్రజలే మాకు ఓటేసేది అని చెప్పేసి కుక్కలాగా అంతగానో మొత్తుకుంటారు కదా. మరి స్టూడెంట్సే కదా మీకు ఏమంటారు ఓట్లు వేసేది, స్టూడెంట్సే కదా అంత చేసేది. మెయిన్ రోల్ అమ్మ ఏమంటారు ఈ రోజు యువత రేపటి భవిష్యత్ అని చెప్పేసి అని అంటారు. మరి ఏమైనా సిగ్గుందా? మరి ఈ రోజు వాళ్ళకు ఒక కష్టం వస్తుంది, కష్టం వచ్చిందని దాన్ని మీరు చూడకుండా మీ పార్టీలను ప్రమోట్ చేసుకుంటా మీ కష్ట సుఖాలను తెలుపుకోకుండా వచ్చిర్రు. ఇంకా ఏమంటారు వీళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదైతే ఉద్యమం నడుస్తుందో, ధర్నా నడుస్తుందో ఆ టైంలో వీళ్ళు ఉండట్లేదు. నైట్ టైంలో వచ్చేసేసి ఒక సెల్ఫీ తీసుకొని లైక్ సోషల్ మీడియాలో వదిలేస్తే లైక్ నిజంగా మేము ఏదో లైక్ చేసేస్తున్నామని చెప్పేసి అనుకుంటారు. కానీ మీరు ఎలాంటి ఏమంటారు కుక్కలో మాకు తెలుసు, అర్థమవుతుందా? ఆ అమాయకులైన స్టూడెంట్స్ ని మీరు ఇంతగానో హింసిస్తారు. కానీ స్టూడెంట్స్ కూడా చెప్పేది ఒకటే, అరే కొట్లాడితే మీరు మీ ఏమంటారు మీ రైట్స్ గురించి కొట్లాడండి, అంతేగాని మా గురించి సపోర్ట్ ఆయన వచ్చి నేను వచ్చిందనంటే రేపటి నాడు చచ్చేది మీరే, అర్థమవుతుందా? మీరు చస్తారు, మీ అమ్మా నాన్న కళలు కూడా చస్తాయి. Mind Media, the voice of India.